ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం. మత్తు పదార్థాల నిర్మూలన మనందరి బాధ్యత అని సిఐఎల్ శ్రీను అన్నారు. మత్తు పదార్థాల వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా చర్యాల సిఐఎల్ శ్రీను ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి పోలీస్ స్టేషన్ వరకు యువకులకు 2K రన్ నిర్వహించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మనందరం కలిసికట్టుగా పోరాడి డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చర్యాల ఎస్ఐ నీరేష్, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ పోలోజు నరసింహాచారి, సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు, పట్టణ ప్రజలు పలువురు ఉన్నారు. దాంట్లో అవేర్నెస్గా ప్రోగ్రామ్ చేద్దామని వాళ్ళకి రావడం, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అదేదో లేట్ కాకుండా తొందరగా పెడదామని ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే వాళ్ళు వెంటనే ఒకే మాటలో ఆమోదం తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు. ప్రిన్సిపల్ గారికి చేద్దామంటే వెంటనే ఖచ్చితంగా మా పోలీస్ సెక్రటరీ మీకు తెలుసు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మినిట్ ఏంటనేది మాకు మా చేతిలో ఒక ఫోన్ కాల్ వచ్చి చేస్తూ ఉన్నారు. రాత్రి 9:30కి ఫైనల్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి ప్రిన్సిపల్ గారితో మాట్లాడటం, ప్రిన్సిపల్తో మాట్లాడి రాత్రి ఇప్పటికప్పుడు తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ మీరందరూ కూడా చాలా సంతోషంగా, యాక్టివ్గా, ఎంతోజియాజంగా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మనందరికీ తెలుసు డ్రగ్స్ అంటే ఏదో బ్రహ్మ పదార్థం కాదు. ఇన్నట్టు మనం అందరంగా చెప్పినట్టు జస్ట్ సిగరెట్ కూడా ఒక డ్రగ్, మందు తాగడం డ్రగ్స్. ఇక పోతా ఉంటే దానికి డిగ్రీ పెరుగుతూ ఉంటే గంజాయి, ఇంకా వేరే సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి. ఇంకా మనం టీవీలలో, సినిమాల్లో చూసుకుంటాం. పౌడర్స్ తీసుకుంటూ ఉంటారు, ఇంజక్షన్ తీసుకుంటూ ఉంటారు. సరే ఇంకా రేంజ్కి మన దగ్గర కాకపోయినా కానీ మన దగ్గర ఎక్కువ ఈ సిగరెట్ ఒకటి అలవాటు పడుతున్నారు, మందు తాగుతున్నారు. అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి గంజాయి ఒకటి అలవాటు అవుతున్నారు. దీంట్లో మిమ్మల్నే ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చిందంటే ఎక్కువగా బాధితులు అయ్యేది మీ